నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్, డిఫెన్స్ చీఫ్ తో సహా 9 మంది సైనికులు మృతి. నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం, స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు. జగన్ కు పెరుగుతున్న జనాదరణ, యాత్రకు తరలి వస్తున్న జన సందోహం. దంచి కొడుతున్న ఎండలు, వడగాల్పులతో అల్లాడిపోతున్న ప్రజలు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్న జనం. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న వైకాపా. శ్రీవారి వసంతోత్సవాలకు సర్వం సిద్ధం, 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. తిరుపతికి పొంచి ఉన్న దాహార్తి, కొరవడిన అధికారుల పర్యవేక్షణ, కానరాని ప్రత్యామ్నాయ చర్యలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 2వ రోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు ఏప్రిల్ 23న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవాలు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామివారికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాద పద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ చైత్రమాసంలో స్వామివారికి ప్రతి ఏటా వసంతోత్సవాలు త్రయోదశి, చతుర్దశి, చైత్రమాస పౌర్ణమితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ వసంతోత్సవాలు శ్రీవారి ఆలయం వెనుకల గల వసంత మండపంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు వసంతోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి మధ్యాహ్నం వైభవంగా గోక్షీరము, గోదధి, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా రాజోపచారాలు సమర్పిస్తూ స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. తిరిగి సాయంకాలం అలంకరణ ఆస్థానం పూర్తి అయిన తర్వాత 4 తిరువీధి ఉత్సవంతో ఆలయానికి చేరుకుంటారు. 2వ రోజు వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. 4 తిరువీధుల్లో స్వర్ణరథం పైన స్వామివారు ఊరేగుతూ భక్తులను అలా అనుగ్రహిస్తారు. పండుగ వాతావరణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రికి మద్దతుగా నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. నామినేషన్ కోసం సుమారు 40,000 మంది నాయకులు తరలివచ్చారు. పుంగనూరు రోడ్లు జనసంద్రంగా మారాయి. ముందుగా పుంగనూరు హనుమంతరాయ దిన్నెలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, తెలంగాణ వాసిని, మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నాడు, పార్లమెంట్ కూడా అడుగుతా ఉన్నాను. ఇతను ముఖ్యమంత్రి అయ్యేదానికి
అక్కడ చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని లేనిపోని కుట్రలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తాను, నేను సహకరిస్తాను అన్నారు. వాళ్ళ పార్టీ ఏమో సమైక్య ఆంధ్ర పార్టీ గుర్తేమో చెప్పి మెడకేసుకోవాలి. దారుణంగా ఓడిపోయి ఈరోజు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వచ్చి నేనున్నాను, నేను పోటీ చేస్తానని వచ్చారు. నీకు ఇల్లు లేదు, మీ తమ్ముడు ఎప్పుడో అప్లై చేసుకొని తరిమేశాడు. మరి నీవు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశావు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 తిరుపతి పార్లమెంట్ ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి తెలిపారు. హంగు ఆర్భాటం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మద్దెల గురుమూర్తి. మధ్యాహ్నం 12:28 తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా తన 3 సంవత్సరాల పదవి కాలంలో తిరుపతి పార్లమెంట్ ప్రజలకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించారని అన్నారు. మరోమారు తనకు ఓటు వేసి ఆశీర్వదిస్తే తిరుపతిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగించిందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ముంగిట అన్ని సేవలు అందేలా చేశారని కొనియాడారు. పెత్తందారులకు కొమ్ము కాసే ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలపై కుట్రలు పన్నుతున్నాయని, వారి మాయలో పడితే నిరుపేదలు అందుకుంటున్న విద్య, వైద్యంతో పాటుగా మొదలైన సేవలు అందవని అన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు. ఈ కుట్రలను ఛేదించేందుకు తెలివిగా ఆలోచించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచాల్సిందిగా కోరారు. ఖచ్చితంగా ఈసారి ఆయన్ని ఆశీర్వదిస్తారు. ఆయనకి తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వారధిగా ఉంచినటువంటి నా మీద తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ చక్కని దీవెనలు అందిస్తారని, మంచి మెజారిటీ ఇచ్చి ఇదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కోరుకున్నారో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఏదైతే ఆయన తపన పడ్డారో దానికి వీళ్ళందరి దీవెనలు ఉంటాయని కోరుకుంటూ మరొకసారి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఒక విన్నపం, ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమం 2 కళ్ళలాగా సాగాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి. దానికి మీ అందరి చల్లల దీవెనలు ఉండాలని, మీ గురుమూర్తిని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులందరికీ 1 ఓటు, అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడే నాకు 1 ఓటు, మా శాసనసభ్యులకి 1 ఓటు వేయాల్సిందిగా విన్నవించుకుంటూ నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి రోజా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో, అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈ రోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీయా అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నగిరి ప్రజలకి మంచి చేస్తాను, జగనన్నకి అండగా ఉంటాను. కష్టాలలో, ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు. అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం, ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని, మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది. ఎందుకంటే గాన ఈరోజు అంతా మంచి రోజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు. కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడినారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రజా సుపరిపాలన తనకు శ్రీరామ రక్ష అని ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి పైన లేనిపోని అబాండాలు వేస్తూ మాట్లాడినారు. దానికి ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభిమానులనండి, రామచంద్రారెడ్డి గారి అభిమానులండి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్క మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు సహించరు. ఎందుకంటే ప్రజలతో ఆయనకు ఎప్పుడూ సంబంధాలు లేవు. హైదరాబాద్లో పుట్టి పెరిగి రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల 2-3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అంతేగాని ఈ వాయిల్పాడ్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన ఎప్పుడు వర్క్ చేసింది లేదు, ఉన్నింది లేదు. ఆయన తమ్ముడు అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనితో మాకు సంబంధాలు ఉంటాయి. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించేందుకు ప్రజలు కంకణబద్దులై ఉన్నారని వైకాపా శాసనసభ, లోక్సభ అభ్యర్థులు భూమన అభినయ్ రెడ్డి, గురుమూర్తి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పాలన, అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై ఎంపీ గురుమూర్తి, అభినయ్ రెడ్డి చేతుల మీదుగా కార్పొరేటర్లు కోటూరు ఆంజనేయులు, రాపూరు ప్రసాద్ బాబు, శశి ఆధ్వర్యంలో 13వ డివిజన్కు సంబంధించిన టీడీపీ నాయకులు వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతిని సర్వతోముఖాభివృద్ధి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, మళ్లీ ఎన్నికల్లో ప్రజలంతా జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మక్కువ చూపుతున్నారని, ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా విజయ దుందుబి మోగించనున్నట్లుగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం తిరుపతికి చేయని అభివృద్ధిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని, ఎన్నికల్లో జనమంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్న అభినయ్ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఈ ఎన్నికల్లో తిరుపతి శాసనసభ, లోక్సభ అభ్యర్థులైన తనను, యువకుడైన అభినయ్ రెడ్డిని గెలిపిస్తే తిరుపతిని మహానగరాల సరసన చేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. భూమన అభినయ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులని అభినందిస్తూ రాబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన్ని మనసారా ఆశీర్వదించాలని కంకణబద్దులయ్యారు. సో ఖచ్చితంగా భూమన అభినయ్ రెడ్డి గారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ నమ్మకం మా పార్టీ శ్రేణుల్లో కానీ తిరుపతి ప్రజల్లో కానీ ఉన్నది. ఎందుకంటే గత 75 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండిందో మనం అందరం చూసాం స్థానికులంగా. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న నాయకత్వంలో అభినయ్ గారి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విజనరీ లీడర్షిప్లో ఏ విధంగా ఈరోజు తిరుపతి పట్టణం రూపురేఖలు సమూలంగా మారిపోయినాయో మనం అందరం చూస్తాం. 75 సంవత్సరాల్లో ఏ పార్లమెంటేరియన్ ఎంపీ తిరుపతికి చేయనంత అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళల్లో మొదటివాడు ఒకడు మన ఎంపీ గురుమూర్తి గారు. ఆయన ఉన్నటువంటి సమయం 3 ఏళ్ళే అయినా ఈ 70 ఏళ్లలో అందరూ చేసినంత అభివృద్ధి కన్నా ఆయన తెచ్చినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, వివిధ రంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయన చూపిన చొరవ, ఆ కారణంగా తిరుపతికి వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ పార్టీ బలపడడానికి చాలా దోహదపడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఒక చక్కటి కాంబినేషన్ కుదురుతుంది. యువకులు అంటే ఎంపీ గారు 37 ఏళ్ల వయస్కులు, ఎమ్మెల్యేగా నాకు దగ్గర 36-37 సంవత్సరాలు అభ్యర్థినైనటువంటి నాకు, మా ఇద్దరి కాంబినేషన్తో ఒక చక్కటి పరిస్థితి రానున్న రోజుల్లో ఏర్పడి తిరుపతి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో పార్వేటి మండపానికి కూతవేటు దూరంలో అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే పనిలో పడ్డారు. ఈ ప్రాంతంలో టీటీడీ శ్రీవారి కోసం శ్రీగంధం చెట్లను ఏర్పాటు చేసి పెంచుతోంది. ఘటనా స్థలంలో 2 ఫైర్ ఇంజన్లు, 2 వాటర్ ట్యాంకులతో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి ఇంతవరకు ఎవరికీ సమాచారం లేదు. టీటీడీ అధికారులు వేసవి దృష్ట్యా చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా మట్టి రోడ్లు, మధ్యలో ఎండిన చెట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా తొలగించారు. అయినప్పటికీ ప్రమాదం జరగడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా టీటీడీ టైం స్లాట్ టోకెన్లను అందజేస్తోంది. దీన్ని కొంతమంది టాక్సీ డ్రైవర్లు, దళారులు అదునుగా చేసుకుని భక్తులను నిలువున దోపిడీ చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. సాధారణ రోజుల్లో కంటే సెలవులు, పర్వదినాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అలిపిరి కాలినడక మార్గం కంటే ఈ మార్గం కొంత సులువుగా తిరుమలకు చేరుకోవచ్చు. నడక మార్గంలో ఎంతో శ్రమతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు త్వరితగతిన సర్వదర్శనం అయ్యేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టోకెన్లను మంజూరు చేస్తోంది. దీంతో ఈ మార్గంలో భక్తుల తాకిడి కూడా అంతకంతకు పెరుగుతోంది. కరోనా సమయంలో టీటీడీ రోజుకు 6000 టైం స్లాట్ టోకెన్లను పంపిణీ చేస్తూ వచ్చింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలోని 1200 మెట్టు వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు టీటీడీకి సంబంధించిన స్టాంపు వేసేవారు. కానీ ప్రస్తుతం ఈ నడక మార్గంలో వెళ్లే భక్తులకు రోజుకు 3000 టైం స్లాట్ టోకెన్లను మాత్రమే పంపిణీ చేస్తోంది టీటీడీ. అయితే టైం స్లాట్ టోకెన్లపై మార్గ మధ్యలో టీటీడీ విజిలెన్స్ అధికారులు స్టాంపు వేయడం ఆపివేశారు. ఇదే అదునుగా చేసుకుని కొంతమంది టాక్సీ డ్రైవర్లు టోకెన్లను పంపిణీ చేసే సిబ్బందితో కుమ్మక్కై భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రద్దీని బట్టి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. తిరిగి వాళ్ళని టాక్సీ వాహనంలో అలిపిరి ద్వారా తిరుమలకు తీసుకుని వెళ్లి దర్శనం చేయిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల సాక్షిగా ఇంత అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. టాక్సీ డ్రైవర్లు భక్తుల నుంచి శ్రీవారి దర్శనం పేరుతో వసూలు చేసిన నగదును టోకెన్లు పంపిణీ చేసే సిబ్బంది, అక్కడ పనిచేసే విజిలెన్స్ అధికారులకు చేతులు మారుతున్నాయని స్థానికులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. టోకెన్లపై టీటీడీ సిబ్బంది స్టాంపింగ్ ఆపివేయడం వల్ల టాక్సీ డ్రైవర్లకు వరంగా మారింది. దీనివల్ల స్వామివారిపై భక్తితో నడిచి వెళ్లే నిజమైన భక్తులకు అన్యాయం జరుగుతోంది. సులభమైన మార్గంలో త్వరగా శ్రీవారి దర్శనం పేరుతో తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, చంద్రగిరి ప్రాంతాల నుంచి వాహనాలలో భక్తులు శ్రీవారి మెట్ల వద్దకు వచ్చి టైం స్లాట్ టోకెన్లు తీసుకుంటారు. ఈ తంతు వల్ల శ్రీవారి మెట్టు వద్ద భక్తుల రద్దీ ఎక్కువైపోతోంది. దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు టోకెన్లు అందడం లేదు. దీనివల్ల భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. టైం స్లాట్ టోకెన్లపై మార్గ మధ్యలో స్టాంపింగ్ విధానాన్ని పునరుద్ధరించకపోతే స్వామివారి భక్తులను టాక్సీ డ్రైవర్లు, దళారులు దోచుకోవడం ఎక్కువైపోతుంది. దీనిపై టీటీడీ పరిపాలనా అధికారి ఏవి ధర్మారెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. లూటీ చేస్తూ ఉన్నారు టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి వ్యక్తులు. అందువల్ల ఇవాళ ఏదైతే చంద్రగిరి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీవారి మెట్లు ఉన్నాయో అక్కడ స్లాట్ వేస్తున్నారు. గతంలో స్లాట్ వేస్తే ఒక స్టాంప్ వేస్తే డైరెక్ట్గా ఎలాంటి రుసుము చెల్లించకుండా దర్శనం చేసుకొని హ్యాపీగా పోయేవాళ్ళు. అంటే ఆ ప్రాంతంలోకి వెళ్తే తక్కువ మెట్లు ఉంటాయి, ఈజీగా ప్రయాణం చేసుకోవచ్చు, సుఖవంతమైనటువంటి దర్శనం జరుగుతుందన్నటువంటి ఆశతో వెళ్ళేటువంటి భక్తులకి ఈవేళ ఒక దళారీ గ్యాంగ్ ఏర్పడి ఆ గ్యాంగ్లే భక్తులకి తెలియకుండా వాళ్ళే స్లాట్లు వేసుకొని భక్తులు అక్కడికి వస్తే ఒక్కొక్క టికెట్ 1000 రూపాయల లెక్కన, 5000 రూపాయల లెక్కన అమ్ముతూ ఒక పెద్ద వ్యాపారం ప్రారంభం చేశారు. ఇది అత్యంత టీటీడీకి మాయన మచ్చ. ఇది అవమానకరం, దేవుడికే అవమానకరం. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి దళారీ వ్యవస్థను అరికట్టడంలో అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి చాలా పూర్తిగా వైఫల్యం చెందాడు. ప్రతిరోజు ఈ యొక్క దర్శనంకి వచ్చేటువంటి భక్తులకి మరి టోకన్లు అందుకుంటూ పోవడం, ఆ టోకన్లని మరి మధ్యలో దళారీలు మరి వాటిని అమ్ముకోవడం చేయడము, ఏదో సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు మరి దేవస్థానం దర్శనార్థం టికెట్లు అమ్ముకోవడం చేయడము మరి గడు శోచనీయం. ఎండలు దంచి కొడుతున్నాయి. వేడిగాలుల పట్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగలకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.
పట్టపగలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. రానున్న 2-3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అవసరం ఉంటేనే బయటకు రావాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని వైద్యులు సూచించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపే వ్యక్తి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ తెలిపారు. ఆయన టీటీడీ చైర్మన్ కాకముందు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, అదేవిధంగా చైర్మన్ అయిన తర్వాత ఈరోజు తిరుమల స్థానిక వ్యాపారస్తులు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జీవించారో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జీవిస్తున్నారో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేస్తున్న గ్లాస్ గుర్తు అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, ఆయన తిరుమల చుట్టూ, తిరుమల స్థానికుల చుట్టూ కొంతసేపు రాజకీయాన్ని తిప్పుతున్నాడు, కొంతసేపు తిరుపతి చుట్టూ తిప్పుతున్నాడు, కొంతసేపు టీటీడీ ఉద్యోగుల చుట్టూ తిప్పుతున్నాడు. ఆయనకేదో ఆ చిరు వ్యాపారస్తుల మీద ప్రేమ కలిగినట్టు ఏదో ఉన్నట్టుగా చెప్తున్నాడు. 2014లో కాపులను అధికారంలోకి వస్తానే 6 నెలల్లో బీసీ జాబితాలో చేరుస్తానన్న చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి కాపు బలిజలను బీసీలో చేర్చాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఓట్లేయాలా? బలిజలందరూ కూడా ఏం ఉద్ధరించారని కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000 కోట్ల రూపాయలను సంవత్సరానికి ఆర్థికంగా అభ్యున్నతి చెందడానికి ఆ కాపు బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తానన్న చంద్రబాబు నాయుడు పట్టుమని 500 కోట్లన్నా కేటాయించాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేతలు. కేవలం పైరవీలతో చీకటిలో చిదంబరం కాళ్ళు పట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయినారు. అది తెలుసుకొని మాట్లాడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు జిల్లాలో ఎస్సీ ఎస్టీలకి ఏమైనా న్యాయం చేశారా? నిజ నిజాన కమిటీ వేయండి కావాలంటే. పెద్దిరెడ్డి గారు ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎస్సీలకు వెన్నుంట, బీసీలకు వెన్నుంట నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు ఆయన్ని హేళనగా మాట్లాడడము మా ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్ర కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎస్ఎస్ కెనాల్, గాలేరు నగరి ఊసే లేకపోవడంతో ఆధ్యాత్మిక జిల్లాకు నీటి ఎద్దడి పొంచి ఉంది. దశాబ్దాలుగా రాజకీయ పార్టీ నేతలు ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆధ్యాత్మిక జిల్లాగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లాలో నీటి ఎద్దడి ఆందోళనకరంగా మారుతోంది. తాగునీటి సమస్య పరిష్కారానికి గత 10 ఏళ్లుగా శాశ్వత ప్రాజెక్టుల ఊసేలేదు. ఈసారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించడంతో తిరుపతి జిల్లా వాసులంతా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఎందుకంటే ఒకవేళ 2-3 నెలలు వర్షం పడని పక్షంలో రోజు మార్చి రోజు పంపిణీ చేస్తున్న తెలుగంగ మే నెలకే ఖాళీ అయిపోతుంది. 3-4 రోజులకోసారి వదిలితే ఎలాగో జూన్ వరకు కళ్యాణి డ్యాంను సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రతి వేసవిలోనూ తాగునీటిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు పంపి వేసవికి ప్రత్యేక నిధులు తెప్పించుకుంటూ ఉంటారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని వేసవిలో తాగునీటి సమస్య ఉన్న చోట ప్రత్యేక నిధుల కేటాయింపే లేకుండా పోయింది. ఏది ఏమైనా జనసాంద్రత పెరిగి చెరువులు, కుంటలు మాయమవుతున్న తరుణంలో శాశ్వత ప్రతిపాదికన పూర్తవ్వాల్సిన సాగు, తాగునీటి కోసం అనుకున్న ఎస్ఎస్ కెనాల్, గాలేరు నగరి ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు సిబ్బంది జీతాలకే సరిపోని పరిస్థితి. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టులు పాలకుల మాటల్లో తప్ప చేతల్లో పూర్తి కాలేదు. తిరుపతి కార్పొరేషన్లో 2-3 రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. యాత్రాస్థలమైన తిరుపతిలో తాగునీటి సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. బస్టాండ్లలో భక్తులకు నీళ్ల బాటల్లే దిక్కయింది. వేసవికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇబ్బందులని ప్రజలు వాపోతున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా 3 రోజులకు గాను 1,35,78,000 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. శుక్రవారం కాణిపాకం ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం అధికారులు చేపట్టారు.
ఇందులో భాగంగా బంగారం 32 గ్రాములు, వెండి 970 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 7,735 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 28,555 రూపాయలు, డీడీల ద్వారా 2,94,700 రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్ తెలిపారు. పాలిసెట్ రాసే విద్యార్థులు 2024కు సంబంధించి పాలిసెట్ హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథరెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్షకు గాను అప్లై చేసిన విద్యార్థులు ఇంటర్నెట్లో హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కల్పించిందని తెలిపారు. డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలోని సిబ్బందిని సంప్రదించవచ్చునని, ఎల్లవేళలా పిల్లలకు అందుబాటులో ఉండి డౌన్లోడ్ చేసి ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునేందుకు పాలిసెట్ ap.nic.in అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు తెలిపారు. ఏపీ పాలిసెట్ ap.nic.in ap.nic.in నుంచి చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా 2 కావాలి. ఒకటి హాల్ టికెట్ నెంబర్ కానీ లేక మొబైల్ నెంబర్ కానీ. రెండోది ఏమంటే ఎప్పుడు పాస్ అయినారు, ఇది ఎప్పుడు అపేర్ అయ్యారు, ఎగ్జామ్ అపేర్ అయిన డేట్ కానీ పాస్ అయిన డేట్ కానీ ఇవి అప్లై చేస్తే ఆటోమేటిక్గా హాల్ టికెట్ డౌన్లోడ్. వన్నికుల క్షత్రియ సంఘంలో చిచ్చు పెట్టేందుకు సిఆర్ రాజన్ను చిత్తూరుకు వచ్చారని వన్నికుల క్షత్రియ సంఘం నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు వన్నికుల క్షత్రియ కార్యాలయంలో వన్నికుల క్షత్రియ సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఆర్ రాజన్కు చిత్తూరు వన్నికుల క్షత్రియ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. గత 40 సంవత్సరాలుగా వన్నికుల క్షత్రియ సంఘం ఉందని, తద్వారా సంఘంలోని సభ్యులు వన్నికుల క్షత్రియుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఐక్యమత్యంగా ఉన్న చిత్తూరు సంఘంలో 4 వ్యక్తులు తమ స్వలాభం కోసం సిఆర్ రాజన్ను తిరుపతి నుంచి తీసుకువచ్చి కులం మధ్యలో చిచ్చు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది జరగదని, వన్నికుల క్షత్రియులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నికుల క్షత్రియుల సంఘం నాయకులు, ప్రముఖ న్యాయవాది, చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కూడా పాల్గొన్నారు. చిత్తూరు నగరం ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో గత 2 రోజులుగా సెలెక్ట్రా ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం నుండి శనివారం వరకు 3 రోజుల పాటు సెలెస్ట్రా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా రావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని, వారిలో ఉండే ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. మొదటి రోజు సినీ హీరో ఆనంద్ దేవరకొండ, 2వ రోజు ప్రముఖ సినీ నటి నిత్యా మీనన్, 3వ రోజు పేరు పొందిన కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఏడాది ప్రథమంగా విద్యార్థులకు ప్రతిభను కనబరిచే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు కళాశాల సిబ్బంది అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి శ్రీనివాస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీనివాస్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద గ్రంథి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే అనేక రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయి. ఆధునిక జీవన శైలి కారణంగా అనేక మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కాలేయ వ్యాధులు మానవులలో సంభవించే మరణాలకు 14వ సాధారణ కారణంగా వైద్యులు గుర్తించారు. ప్రజలు లివర్ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్యం చేయించని పక్షంలో లివర్ క్రమంగా క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. ప్రతి ఏడాది 20 లక్షల మందికి పైగా లివర్ సంబంధిత వ్యాధులతో చనిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. మానవ శరీరంలోని పొట్టలో ఉదరవితానికి కిందగా కుడివైపున మధ్యలో కాలేయం ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం, జీర్ణక్రియకు దోహదపడే పైత్య రసాన్ని ఉత్పత్తి చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రోటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బున బారిన పడకుండా రక్షణ కల్పించడం, రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం చేస్తుంది. మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రణలో పెట్టడం, రక్తం గడ్డగట్టడానికి, గాయాలు త్వరగా మానడానికి కావలసిన ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడం వంటి కీలక బాధ్యతలను లివర్ నిర్వహిస్తుంది. ఈ కాలేయ జబ్బులకు ముఖ్య కారణాలు మత్తు పదార్థాలు సేవించడం, పొగ తాగడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఇన్ఫెక్షన్ల వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడడం వల్ల హెపటైటిస్ బి, సి వ్యాధులు వస్తాయి.
కలుషిత రక్త మార్పిడి, కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ, ఈ వ్యాధులు వస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, నూనె వస్తువులు ఎక్కువగా తినడం, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ వల్ల లివర్ వ్యాధులు వస్తాయి. తెల్లగా ఉండే కాళ్ళు పసుపు పచ్చగా, గోళ్లు పసుపు రంగులో మారితే కాలేయ సమస్యలు ఉన్నట్లు భావించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అవగాహన, అప్రమత్తం, ఆహారపు అలవాట్లలో మార్పుతో కాలేయ వ్యాధిని నియంత్రించగలమని వైద్యులు చెబుతున్నారు. మన బాడీలో లివర్ అనేది చాలా పెద్ద గ్లాండ్, అంటే గ్రంథి, ఆర్గాన్, సాలిడ్ ఆర్గాన్ అంటాము. ఇది మెయిన్గా మన బాడీలో లివర్ అనేది మెయిన్గా ఆల్బమిన్ అనేది సెక్రీషన్ చేస్తుంది అండ్ బైల్ జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. ఇది మన ఆహారానికి అరుగుదలకి ఉపయోగపడుతుంది. దీంతోపాటు మన రక్తం గడ్డగట్టడానికి ఉన్న ఫ్యాక్టర్స్, బ్లడ్ ఫ్యాక్టర్స్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు అరౌండ్ 200 హార్మోనల్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కలిసి చేస్తుంది. దీన్ని మనము క్రమ పద్ధతిలో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ, ఫ్యాటీ లివర్ అవాయిడ్ చేసుకుంటూ, ఆల్కహాల్ని స్టాప్ చేసుకుంటే సరిపోతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,802 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్, డిఫెన్స్ చీఫ్ తో సహా 9 మంది సైనికులు మృతి. నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం, స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు. జగన్ కు పెరుగుతున్న జనాదరణ, యాత్రకు తరలి వస్తున్న జన సందోహం. దంచి కొడుతున్న ఎండలు, వడగాల్పులతో అల్లాడిపోతున్న ప్రజలు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అడుగడుగున నీరాజనాలు పలుకుతున్న జనం. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న వైకాపా. శ్రీవారి వసంతోత్సవాలకు సర్వం సిద్ధం, 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. తిరుపతికి పొంచి ఉన్న దాహార్తి, కొరవడిన అధికారుల పర్యవేక్షణ, కానరాని ప్రత్యామ్నాయ చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నీ సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.